పెడితే ఈ బడ్జెట్లో మీ ప్రభుత్వం ఇచ్చిన టాప్ ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు రైతు ప్రభుత్వంగానే మా బడ్జెట్ మొత్తం కూడా ఇవాళ సాగింది. అంటే బట్టి గారు ఏదైతే 2,91,159 కోట్ల బడ్జెట్లో ప్రైమరీగా చూస్తే కనుక మీకు 26 to 27% ఆఫ్ ది బడ్జెట్ మొత్తం అంటే 72,000 కోట్లు మొత్తం ఓన్లీ అగ్రికల్చర్కి మేము కేటాయించడం జరిగింది. అంటే ఇరిగేషన్కి కూడా మేము సపరేట్గా ఇచ్చినాము, అదొక 22,000 కోట్లు ఇరిగేషన్కి ఇచ్చినాము. అంతకుముందు గవర్నమెంట్ కొంచెం దానికంటే ఒక 4,000 కోట్లు అంతకుముందు కేటాయించింది. ఆ తర్వాత పంచాయతీరాజ్కి 29,000 కోట్లు, ఉద్యానవనానికి 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,900 కోట్లు, ప్లస్ హైదరాబాద్కు 10,000 కోట్లు, అట్లా అలైన్ సెక్టర్స్ మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇన్ని సెక్టర్స్కి కలిపి అంటే మొత్తం దాదాపుగా 28 సెక్టర్లకు కలిపి మేము ఇట్లా 2,91,000 కోట్లకి మేము బడ్జెట్ ఇవాళ సమర్పించినాం. సో ఈ బడ్జెట్ కూడా ఈరోజు అంటే పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అంటే బడ్జెట్ ట్రెండ్స్ ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటే విమర్శకులు సైతం ఈ రోజు హర్షించదగ్గ బడ్జెట్ అని చెప్పేసి అందరు చెప్పుకుంటున్నారు ఎక్కడైనా సరే. అలనాడు చూపించిన రామన్న ప్రభుత్వం, తర్వాత వచ్చిన రాజన్న ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం, ఇదే రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నానా నోళ్లలో పొగుడుతున్నారు ఇవాళ ఈ మన ప్రభుత్వాన్ని కూడా. సో ఏకకాలంలో మేము తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో 31,000 కోట్లను ఈరోజు ఆయన ఒత్తి చెప్పడం, కేసీఆర్ గారు అన్నట్టు ఒత్తి మాట్లాడి చెప్పిండ్రు అంటే అవును ఒత్తి మాట్లాడి చెప్పినాం, ఎందుకంటే ప్రజలకి ఆ మెసేజ్ పోవాలని. ఎట్ ద సేమ్ టైం రైతు కూలీలను కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకొని 12,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఏదైతే 12,000 రూపాయలు అన్నామో ఆ 12,000 రూపాయలు ఇవ్వడానికి విధి విధానాలు మేము ఖచ్చితంగా చేస్తామని, ఇదే సంవత్సరంలో చేస్తాం, ఈ బడ్జెట్లో చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే సన్నాలకు 34 రకాల సన్నాలకు సంబంధించిన బోనస్, వరికి సంబంధించిన 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్నాము. ప్లస్ 15,000కు సంబంధించిన రైతు భరోసా ఏదైతే మేము ప్రామిస్ చేసినామో, సో రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఆనాడు వరంగల్ సభలో ఏదైతే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేసిండో, వాగ్దానం చేసిండో, ప్రతి ఒక్కటి మాట తప్పకుండా కాంగ్రెస్ శిలాశాసనం రాసిచ్చినట్టే ఒకసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అన్న ప్రాతిపదిక తీసుకొని ఇవాళ మొత్తం బడ్జెట్ని అట్లా సమకూర్చున్నారు. నిజంగా కూడా ఇవాళ రేవంత్ అన్న టీంకి, బట్టి గారికి అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ యావత్తు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి తెలంగాణలో మొత్తం పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే రైతు రుణమాఫీ కింద ఒక 1,00,000 రూపాయల వరకు రుణాలన్నింటినీ క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక 2-3 రోజులలో 1,50,000 వరకు, ఆ తర్వాత 2 లక్షల వరకు అని చెప్పేసి ప్రజలకు ఆల్రెడీ మెసేజ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులతో మాట్లాడడం జరిగింది, ఇది క్లియర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మీరు చూస్తే కనుక బడ్జెట్లు చూస్తే 2,80,000 కోట్లు బీఆర్ఎస్ అప్పుడు ఇచ్చిన బడ్జెట్లో 45,000 కోట్లు అసలు బడ్జెట్ను స్పెండ్ చేయలేదు. అది అంటే అంటే వాస్తవానికి అతీతంగా ఉన్న బడ్జెట్ అది. కానీ ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చినామో వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్, ఆదాయ వ్యయాలను సమతుల్యంగా చూసుకున్న బడ్జెట్, అంకెల గారెడి లేని బడ్జెట్, రాష్ట్రం వచ్చాక ఏదైతే ఇప్పుడు 10 రెట్లు అప్పు పెరిగిందో ఆ అప్పును కూడా కన్సిడరేషన్ చేసుకొని అసలు ఏ విధంగా వాస్తవికతకు దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు మామూలుగా జరిగిన అంటే ఇంతకుముందు ఇవాళ బట్టి గారు అన్న దానిలో చాలా మీనింగ్ ఉన్నది. ఏమన్నారంటే ఇప్పుడు కడుతున్న దానిలో అంటే గత 8 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు జస్ట్ మనం వడ్డీ రూపకంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ఏర్పడిన నాటికి 75,000 కోట్ల అప్పుతో ఉంటే ఈ రోజు వచ్చేసరికి దాదాపు 6,71,000 కోట్ల అప్పులు జరిగినాయి గత డిసెంబర్ 2023 అన్న నాటికి. అది తేటతెల్లం చేసినాము, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినాం దాని మీద. సో ఆయన చెప్పిన 42,000 కోట్లను కూడా ఈ రోజు మేము బడ్జెట్లో మేము చూసినాం. అయితే రెవెన్యూల పరంగా కూడా అంటే ఇవాళ హరీష్ రావు గారు కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో మేము 57,000 కోట్లు అని చెప్పేసి మీరు పెట్టినరు, లాస్ట్ టైం మేము 40,000 కోట్లు మాత్రమే మేము అప్పులు తీసుకొచ్చినాము. అంటే మీరేం చేస్తున్నారు, మరి ఈ ప్రభుత్వం కూడా అప్పుకే చూస్తుంది కదా అని. అరే మీరు ఇన్ని అప్పులు చేసిన తర్వాత వాటికి చెల్లింపులకే జరుగుతుంది అంటే